ఏమో ఏం చేస్తున్నావు? కిస్మిస్లు, జీడిపప్పులు, బాదం పప్పులు ప్యాకింగ్ చేస్తున్నానండి. ఏమో నువ్వు జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు ప్యాకింగ్ చేయమాకు. ఇగో ఈ ప్యాకింగ్ చూసి ఏంటండి సుఖమే ఉంటుంది, కవర్ ఎంత ఉంది, మీ ఆవిడ తింటుందా ఏంటి అంటున్నారు. నువ్వు జీడిపప్పులు కిస్మిస్లు చేయమాకు. ఇగో తినే సోడా ఎండుమిర్చి ప్యాకింగ్ చేయి. ఈ ఎండుమిర్చి, ఈ తినే సోడా నేను చేయను, మీరే చేసుకోండి. నేను జీడిపప్పులు కిస్మిస్లు ఇవే చేస్తాను. ఏమో ప్యాకింగ్ చేసినప్పుడల్లా తింటున్నావు. అమ్మ తల్లి, నువ్వు జీడిపప్పులు కిస్మిస్లు ప్యాకింగ్ చేయమాకమ్మా. నువ్వు చేసేది కంటే తినేది ఎక్కువగా ఉంది. లాభమేమో కానీ నా లాభం అంతా సున్నమయ్యేటట్టు ఉంది. ఇంకా ఆపు. ఒక 100 గ్రాముల జీడిపప్పు, ఒక 50 గ్రాముల కిస్మిస్ ఇవ్వండి. ఇదిగోండి బెల్లం కేజీ. ఉండాలి. ఈ లోపు బెల్లం ఇచ్చేసి వస్తాను, కట్టేసి ఉంచండి. కిస్మిస్ జీడిపప్పు డబ్బా ఏదండి? జీడిపప్పులా దేనికి తింటారా? మీకు ఎలా కనిపిస్తున్నాను? పొద్దు గోకుల తినేదానిలా కనిపిస్తున్నానా ఏంటి? అట్లా కస్టమర్ వచ్చారు. వస్తున్నాను, వచ్చేస్తాను, కంగారు పడకు. ఎక్కడ ఉన్నారు? వస్తున్నా పార్వతి, వస్తున్నా పార్వతి, వస్తున్నా పార్వతి, మన గేటు గుమ్మం దగ్గర ఉన్నాను. ఏంటి అన్ని బీరోలో దాచారా? ఏం చేయను, నీకు భయపడి బీరోలో దాచుకోవాల్సి వస్తుంది. ఇలా తినేస్తున్నామనే బీరోలో పెట్టెళ్ళింది. వస్తుందండి వయ్యారి, ఈసారి కొంప ముంచుతుంది. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు ఎంత అవుతాయి ఒకసారి మొత్తం టోటల్ వేసి చెప్పండి. మా వారు ఫోన్ పే చేస్తానన్నారు కానీ. 3000 అవుతుందండి. హలో, అదే చిల్లర కొట్లో సరుకులు కట్టించేసానండి. ఎంత అయిందండి అమౌంట్? 5000 అయిందంట. 5000 అయిందా? అంత సరుకులు లిస్ట్ ఏం లేదే, ఆ కొట్టోడికి ఇవ్వు. అవునులేండి, ఇంట్లో ఉన్న నా మాట ఎందుకు నమ్ముతారు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మాట నమ్ముతారు కానీ. ఇక ఇస్తానా? మా వారు ఫోన్ పే చేస్తారు కదండి 5000. ఆ సరుకులు 3000 పోను, ఆ 2000 నాకు ఇచ్చేసేయండి, మీకు 100 రూపాయలు కమిషన్. కమిషన్ కక్కుర్తిపడే వ్యక్తి కాదమ్మా నాయన, నా అంతరాత్మ అస్సలు ఒప్పుకోదు. సర్లేండి, ఇంకో 100 కలిపి 200 ఇస్తాను, అప్పుడు ఒప్పుకునిద్దా మీ అంతరాత్మ? డబ్బుతో కొట్టాలి గానీ అంతరాత్మ అదంతటా అదే సైడ్ అయిపోద్దులే. ఇదిగోండి. అవునండి, కరెక్టేనండి, 5000 అయింది. అంతరాత్మ అంట, అంతరాత్మ. సేటు, ఏమ్మా నా ఖాతాలో 10 ఎంత ఉందో చూడండి. 5500 అయిందండి. అదేంటి 5000 అనే రాశారు కదా, ఈ 500 ఏంటి? 500 వడ్డీ వేసాం. సేటు, మీది చిల్లర కొట్టు గాని ఫైనాన్స్ ఆఫీస్ కాదు కదా వడ్డీ వేయడానికి. మీరు సరుకులు తీసుకుని 2 నెలల పైన అయింది, మాకెంతో రొటేషన్ ఆగిపోయింది తెలుసా? ఎంత ధర్మ వడ్డీ వేసినా 5000కి 200 వడ్డీ అవుతుంది కానీ ఎక్కడైనా 500 వడ్డీ అవుతుందా? ఏమ్మా ఈ 2 నెలల్లో కనీసం మా దగ్గర ₹1 పెట్టి ఒక్క షాంపూ అన్న కొన్నారా? అందుకే వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ కూడా కలిపాం. మీ పేరు శేఖర్ చక్రవర్తి కాదు, శేఖర్ చక్ర వడ్డీ అని పెట్టాల్సింది. సరే సరేలే ఇవ్వండి.